గుంటూరు జిల్లా తొళ్లూరు మండలం పెద్దపర్మి గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్ విధానంపై తమ నిరసనను గట్టిగా వినిపిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వవద్దు అంటూ మైకు ప్రచారం నిర్వహిస్తూ తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. గతంలో నమ్మి భూములిచ్చిన రైతులను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని పెద్దపర్మి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో తమ భూములను తీసుకుని ఇప్పుడు సరైన న్యాయం చేయకుండా వదిలేశారని వారు వాపోతున్నారు. తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపర్మి రైతులు ఈ నడుస్తున్న ప్రభావం రెండో విడత ల్యాండ్ పూలింగ్ గ్రామాలపై పడవచ్చని తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. మొదటి విడతలో జరిగిన పరిణామాలను చూసి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వడానికి రైతులు వెనకాడుతారని, ఇది పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. రైతుల నిరసనలో ఆందోళనలు తీవ్రమైతే అది ప్రభుత్వానికి, ముఖ్యంగా టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి. రైతులకు మరియు ప్రజానికానికి మనవి, మన గ్రామంలో భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తొళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పజెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పజెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పూలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున పెద్దపల్లి గ్రామ రైతులు పూలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము.